హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లెవర్ స్కూల్. ఇవాళ మనం ఎడిషన్స్ అంటే కూడికలు ఎలా ఈజీగా చేయాలో తెలుసుకుందాం. మీరు ఆల్రెడీ స్కూల్లో వినే ఉంటారు, అయితే దాన్ని ఇంకా ఈజీగా మనం నోట్ లెక్కగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఏదైనా నెంబర్కి ప్లేస్ వాల్యూస్ ఉంటాయని మీకు తెలుసు కదా. అంటే ఒకే ఒక డిజిట్ ఉన్న నెంబర్కి ప్లేస్ వాల్యూ ఒకటే ఉంటుంది. అంటే 0 నుంచి 1 2 3 4 అప్ టు 9 వరకు ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదా, వీటన్నిటికి ఉన్న ప్లేస్ వాల్యూ 1 ఓన్లీ. అదే డబుల్ డిజిట్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, దానికి ప్లేస్ వాల్యూస్ మారుతూ ఉంటాయి. అంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్నదానికి 1 అని, టెన్స్ ప్లేస్లో ఉన్నదానికి 10 అని ప్లేస్ వాల్యూస్ ఉంటాయి. ప్లేస్ వాల్యూస్ అనేవి రైట్ సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం మనం. రైట్ సైడ్ నుంచి 1, 10, 100, 1000 ఇలా ప్లేస్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ప్లేస్ వాల్యూస్ని ఒక నెంబర్ బట్టి ఎలా ఉంటాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఒక నెంబర్ని తీసుకుందాం, 953. 953 నెంబర్లో 3 అనేది యూనిట్స్ ప్లేస్లో ఉంది అని చెప్తాం. 5 అనేది టెన్స్ ప్లేస్లో ఉందని చెప్తాం. 9 అనేది హండ్రెడ్స్ ప్లేస్లో ఉందని చెప్తాం. ఈ ప్లేస్ వాల్యూస్ని బట్టి దీని వాల్యూస్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు 3 ఉన్న వాల్యూని బట్టి దానికి ఉన్నది 3 × 1. 5 ఉన్నదానికి వాల్యూని బట్టి అది టెన్స్ ప్లేస్లో ఉండడం వల్ల 5 × 10 అవుతుంది. 9 ఉన్నదాని వాల్యూ బట్టి ప్లేస్ వాల్యూ వల్ల 9 × 100 అవుతుంది. ఇప్పుడు సమ్అప్ చేస్తే 3 + 50 + 900 953 అవుతుంది. ఇలా ప్లేస్ వాల్యూని బట్టి దాని వాల్యూ అనేది మారుతుంది అన్నమాట. మరిన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. 25లో 5 అనేది యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇంటూ 1. 2 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇంటూ 10. ఇప్పుడు మనం యాడ్ చేస్తే 2 × 10 + 5 × 1. 2 × 10 20, 5 × 1 5, టోటల్గా 25. ఇలా 25ని ప్లేస్ వాల్యూస్లో ఎలా డివైడ్ చేయాలో తెలుసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 57 అనేది 7 అనేది యూనిట్స్ ప్లేస్లో ఉంది కదా, ఇంటూ 1 అనమాట. 5 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది కదా, ఇంటూ 10 అనమాట. అప్పుడు 50 + 7 అవుతుంది, టోటల్గా 57. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక 57లో 5 టెన్స్ ఉన్నాయని అర్థం. అంటే 7 వన్స్ ఉన్నాయని, 5 టెన్స్ ఉన్నాయని చెప్తాం. అలాగే వేరే నెంబర్ ఏమైనా చూసుకుంటే 38లో ఎన్ని టెన్స్ ఉన్నాయి? 3 టెన్స్ కదా. అలాగే 38లో యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని బట్టి 8 వన్స్ ఉన్నాయని చెప్తాము. టోటల్గా 38 అవుతుంది. అలాగే ఇప్పుడు 95 తీసుకుందాం. 95లో యూనిట్స్ ప్లేస్లో ఉన్న వాల్యూస్ని బట్టి ఎన్ని వన్స్ ఉన్నాయి? 5 వన్స్ కదా. ఎన్ని టెన్స్ ఉన్నాయని చెప్తాము? 9 టెన్స్ ఉన్నాయని. ఎందుకంటే దానికి టెన్స్ ప్లేస్లో 9 అనే నెంబర్ ఉంది కాబట్టి. టోటల్గా 5 + 90 95. ఇప్పుడు మనం 3 డిజిట్ నెంబర్ తీసుకుందాం. 275. 275లో 5 అనేది యూనిట్స్ ప్లేస్లో ఉంది, అంటే ఇంటూ 1.
7 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది అంటే ఇంటూ 10. 2 అనేది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇంటూ 100 అవుతుంది. ఇప్పుడు మనం ప్లేస్ వాల్యూస్ని బట్టి యాడ్ చేసుకుంటే 275లో హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి అంటే 2 ఇంటూ 100. 275లో టెన్స్ ప్లేస్లో 7 ఉంది కాబట్టి 7 టెన్స్ ఉన్నాయని. యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 వన్స్ ఉన్నాయని అర్థం. ఇప్పుడు యాడ్ చేసుకుంటే 200 ప్లస్ 70 ప్లస్ 5 275. అలాగే మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే 536. 536లో యూనిట్స్ ప్లేస్లో ఎంత ఉంది? 6 ఉంది. టెన్స్ ప్లేస్లో 3 ఉంది. హండ్రెడ్స్ ప్లేస్లో 5 ఉంది. ఇప్పుడు దాని వాల్యూని బట్టి మనం ప్లేస్ వాల్యూస్ని బట్టి ఎన్ని ఉన్నాయో చెప్దాం. హండ్రెడ్స్ ప్లేస్లో 5 ఉంది కనుక ఎన్ని హండ్రెడ్స్ ఉన్నట్టు? 5 హండ్రెడ్స్ ఉన్నట్టు. టెన్స్ ప్లేస్లో 3 ఉంది కనుక 3 టెన్స్ ఉన్నట్టు. 3 టెన్స్ 30. యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది కనుక 6 536. ఇలా ప్లేస్ వాల్యూస్ని బట్టి దాని వాల్యూస్ని ఎలా చెప్తారో మనం తెలుసుకుందాం. ఇది ఎందుకంటే మీరు ఎడిషన్స్ ఈజీగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఏదైనా 2 యూనిట్ డిజిట్స్ యాడ్ చేయడం తెలుసుకుందాం. మీకు ఈజీగా 2 + 3 అంటే చేయడం వచ్చు కదా, 5 అని. ఎలా? 2 అంటే 1 1, 3 అంటే 1 1 1. ఇవి 2 ఉన్నాయి కదా, ఇది 3 ఉన్నాయి. ఇవి యాడ్ చేసుకుంటే 1 2 3 4 5 అవుతుంది కదా, అందుకని ఇవి 5 అయినాయి. అలాగే 5 + 4ని యాడ్ చేసుకుంటే ఇవి 5 కదా, 1 2 3 4 5 ప్లస్ 6 7 8 9. సో టోటల్గా 9 అనమాట. ఇలా యూనిట్ డిజిట్స్ని యాడ్ చేసుకోవచ్చు. 5 + 5ని ఎలా యాడ్ చేస్తాము? సేమ్ పైన చెప్పిన విధంగానే 1 2 3 4 5 ప్లస్ 6 7 8 9 10 కదా, ఇది 10 అవుతుంది టోటల్. మనకి 10 అనేది 20 అనేది 30 అనేది బేస్గా మనం తీసుకుంటాం కదా ఏదైనా నెంబర్ని మనం చెప్పేటప్పుడు. అంటే 10 నుంచి స్టార్ట్ అయ్యి 11, 10 నుంచి స్టార్ట్ అయ్యి 11, 20 నుంచి స్టార్ట్ అయ్యి 21, 30 నుంచి స్టార్ట్ అయ్యి 31. ఇలా అవి బేస్ వాల్యూస్ లాగా చెప్తాం మనం, 10 20 30 ఎక్సెట్రా. సో మనం ఏదైనా సమ్మప్ చేస్తున్నప్పుడు ఆ నెంబర్స్ నుంచి సమ్ చేయడం వల్ల మనకి చాలా ఈజీ అవుతుంది. అది ఎలా చేయాలో చెప్దాం. 9 + 6 ఎలా చేయాలో తెలుసుకుందాం. 9కి 1 కలిపితే 10 వస్తుందని తెలుసు కదా, అలా ఈ 1ని మనం 6 నుంచి తీసుకుంటే 6లో ఇంకా 5 ఉన్నట్టు. సో 9 + 1 10 అయితే రిమైనింగ్ ఉన్నది 5. 10 + 5 15 కదా. ఇలా మనం 9 + 6ని 10కి బేస్ చేసుకుని రాసుకుంటే కనుక 15 అని ఈజీగా చెప్పొచ్చు. అలా మనం వేరే నెంబర్స్కి కూడా చేద్దాం. 8 + 9
ఇక్కడ మీరు 10కి 9కి త్వరగా చేయొచ్చు కదా, +1 చేస్తే 10 అయిపోతుంది. అదే 8కి అయితే కనుక +2 చేయాలి. కాబట్టి 9ని బేస్ చేసుకోవడం చాలా బెటర్. ఇప్పుడు మనం 9కి 1 కలిపితే 10 వస్తుంది. కాబట్టి ఈ 1ని మనం 8 నుంచి తీసుకున్నాం కాబట్టి మిగిలింది 7. సో 10 + 7. ఇలా మనం 10ని బేస్ చేసుకుని రాయడం వల్ల ఏదైనా నెంబర్ని ఈజీగా యాడ్ చేసి చెప్పొచ్చు. ఎవరైనా మనని 9 + 6 అని ఎవరైనా బయట అడిగితే కనుక 9కి 1 కలిపితే 10 కాబట్టి రిమైనింగ్ 6లో ఉన్నది 5 కాబట్టి 15 అని ఈజీగా చెప్పొచ్చు. అలా మనం ఏదైనా నెంబర్ ఎవరైనా ఇస్తే కనుక ఈజీగా చెప్పొచ్చు. మనం 2 డిజిట్ నెంబర్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. 12 + 13ని మనం ఎడిషన్ ఎలా చేస్తాం? 12 + 13 కదా. యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని యూనిట్స్ ప్లేస్లోకి, 10 ప్లేస్లో ఉన్న డిజిట్ని 10 ప్లేస్లోకి యాడ్ చేస్తాం. 2 + 3 5, 1 + 1 2. అలాగే 23 + 57. 23 + 57ని ఎలా చేస్తాం? 3 + 7 10. అయితే యూనిట్స్ ప్లేస్లో ఉన్నదానికి వాల్యూ 1 కదా. 2 డిజిట్ నెంబర్స్కి 10s ప్లేస్లో ఉన్న వాల్యూకి 10 వస్తుంది. కాబట్టి ఇక్కడ 1ని 10s ప్లేస్లో రాయాలి. మనం ఇక్కడ రాసుకుంటాం, ఇక్కడ రాసుకోము. సో ఇక్కడ మనం చెప్పేస్తున్నాము. టెన్స్ ప్లేస్లో ఉన్న వాల్యూస్ యాడ్ చేస్తే 2 + 5 7. ఇక్కడ ఎడిషన్ 3 + 7లో వచ్చిన 1ని కూడా యాడ్ చేస్తే 8 అవుతుంది. టోటల్గా 80. అలాగే 93 + 9 యాడ్ చేస్తే 9 + 3 12. ఈ 1ని ఇక్కడ 10s ప్లేస్లో రాస్తామని చెప్పాను కదా. 9 + 1 10 అవుతుంది. ఇలా టోటల్గా 102 అయింది. ఇలా మనం ఏ ఎడిషన్ అయినా కానీ ప్లేస్ వాల్యూస్ని బట్టి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. మనం మరిన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. (57 + 35). 7 + 5 యాడ్ చేస్తే ఎంత? 7 + 5 యాడ్ చేస్తే 12 కదా. 2 10s ప్లేస్లో ఉన్న వాల్యూని ఇక్కడ ముందు రాస్తామని చెప్పాను కదా. 1 రాస్తే 5 + 3 + 1 టోటల్గా 9. టోటల్గా 92 అవుతుంది అన్నమాట. అలాగే 26 + 81 యాడ్ చేస్తే 6 1 యాడ్ చేస్తే 7 వస్తుంది కదా. అలాగే 8 + 2 యాడ్ చేస్తే 10. ఇలా 107 అవుతుంది. 34 + 56 యాడ్ చేస్తే 4 + 6 10 కదా. 1ని ముందు రాసుకుంటామని చెప్పాను. 3 5 1ని యాడ్ చేస్తే టోటల్గా 9 వస్తుంది. అప్పుడు 90 అవుతుంది. అలాగే 53 + 43 యాడ్ చేస్తే 6 5 4 యాడ్ చేస్తే 9 96. 26 + 44 యాడ్ చేస్తే 6 + 4 10. 2 + 4 6 ఇక +1 7 70 అవుతుంది. ఇలా మనం యూనిట్ డిజిట్ నెంబర్స్, డబుల్ డిజిట్ నెంబర్స్ యాడ్ చేస్తాం. ఇంకా 3 డిజిట్ నెంబర్స్కి వెళ్తే
123 ప్లస్ 344 యాడ్ చేద్దాం. 3 + 4 7. ఇక్కడ కూడా మనం యూనిట్స్ ప్లేస్లో దానికి యూనిట్స్ ప్లేస్లో వాల్యూ, టెన్స్ ప్లేస్లో వాల్యూస్, టెన్స్ ప్లేస్లో వాల్యూకి, హండ్రెడ్స్ ప్లేస్లో వాల్యూస్, హండ్రెడ్స్ ప్లేస్లో వాల్యూస్కి యాడ్ చేస్తాం. కాబట్టి 2 + 4 6, 1 + 3 4. ఇంకొక ఎగ్జాంపుల్ 324 ప్లస్ 536 యాడ్ చేస్తే 4 + 6 10. 1ని ముందు రాసుకుంటే 2, 3 + 1 6 అవుతుంది. 3 + 5 8 అవుతుంది. ఇలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని మనం జస్ట్ మైండ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మైండ్ క్యాలిక్యులేషన్ అంటే మనం ఎప్పుడైనా రోడ్ మీద ఉన్నప్పుడు ఎవరైనా మనం అడిగితే కనుక జస్ట్ మన మైండ్లో క్యాలిక్యులేట్ చేసి ఈజీగా చెప్పేయచ్చు. ఎవరైనా మనల్ని 9 + 7 అని అడిగితే అప్పటికప్పుడు పెన్నుని పేపర్ని మనం తెచ్చుకోలేం కాబట్టి మైండ్లోనే మనం క్యాలిక్యులేట్ చేయాలి. 9 + 7లో మనం 10ని బేస్గా రాసుకుంటే కనుక 9కి 1 యాడ్ చేసేస్తే 10 అవుతుంది కదా, 10 అనేసుకుందాం. ఇంకా ఈ 1ని మనం 7 నుంచి తెచ్చుకున్నాం కాబట్టి 7లో ఇంకా 6 మిగులుతుంది కాబట్టి అప్పుడు 16 అవుతుంది. ఇలా ఒక బేస్ వాల్యూ అనుకుని ఆ బేస్ వాల్యూకి యాడ్ చేసుకుని రిమైనింగ్ని మనం నెంబర్లా చెప్తాం. లైక్ ఇప్పుడు 8 + 4 అని అడిగారు అనుకోండి, 8 పెద్ద నెంబర్ కదా, ఆ 8కి 2 యాడ్ చేస్తే 10 వచ్చేస్తుంది. సో ఆ 2ని మనం 4 నుంచి తీసేస్తే ఎంత మిగులుతుంది, 2 కదా, సో అప్పుడే 12 అవుతుంది. 8 + 2 + 2 ఇలా రాసుకుంటే 8 + 2 10 + 2 అవుతుంది. టోటల్గా 12 అవుతుంది. ఇలా బేస్ నెంబర్ని అనుకుని ఆ నెంబర్ని వచ్చే వరకు యాడ్ చేసుకుని అలా టోటల్ చేస్తాం మనం. ఎవరైనా 12 + 9 అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ 9 10కి దగ్గరగా ఉంది, 12 కూడా 10కి దగ్గరగా ఉంది. సో మనం 10ని యాడ్ చేస్తే 20 వస్తుంది కదా, అలా 20 బేస్ వాల్యూని వచ్చే వరకు చూడాలి. 10 + 9 ఇంకా రిమైనింగ్ 2 కదా, 10 + 10 + 1 అవుతుంది, 21 అవుతుంది. ఇలా రాసుకుంటాం. దీన్ని మనం మైండ్లోనే చేయాలి. 12లో నుంచి 1 తీసి 9కి యాడ్ చేస్తే అది కూడా 10 అవుతుంది కదా, సో మనం 12లోంచి 1 తీసాం కాబట్టి 11 ఉంటుంది. 11 + 10 21 అవుతుంది. ఇది మనం ముందు తరగతుల్లోకి ముందు క్లాసుల్లోకి వెళ్ళినప్పుడు చాలా యూజ్ అవుతుంది మనకి. ఇంకొన్ని చేద్దాం. 25 + 47. 25 + 47లో 25 అనేది 20కి దగ్గరగా ఉంది కాబట్టి 20 రాసుకుని 5ని వేరుగా రాసుకుందాం. 47లో 40 + 7 వేరుగా రాసుకుందాం. 20, 40 మనం ఈజీగా యాడ్ చేయొచ్చు కాబట్టి 60, 5 + 7 12. ఇలా 60 + 12 మిగిలింది కదా, 60 + 12 చేస్తే 72 అవుతుంది. ఇది మనం ఈజీగా నోట్లో అనుకుని చేసేయచ్చు. ఎలా చెప్పండి, 25 + 47 ఎవరైనా అడిగితే కనుక 20, 40 నెంబర్స్ పెద్దవి కదా,
ఆ రెండు యాడ్ చేద్దాం. టోటల్గా 60 వస్తుంది కదా. 25 + 47లో యూనిట్స్ ప్లేస్లో ఉన్నవి 5 మరియు 7 కదా. 5, 7 యాడ్ చేస్తే 12 వస్తుంది. మనం ముందు యాడ్ చేసిన 60కి 12 యాడ్ చేస్తే 72 వస్తుంది. ఇలా మనం మైండ్లో చేయొచ్చు. త్రీ డిజిట్ నెంబర్స్ని మైండ్లో ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. 120 + 130 యాడ్ చేద్దాం. ఇలా 0 యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ చాలా ఈజీ యాడ్ చేయడం. కాబట్టి 12 + 13 యాడ్ చేస్తాం కదా. 12 + 13 25 కదా. సో 250 అవుతుంది. మనం ఆ ప్లేస్ వాల్యూస్ని బట్టి యాడ్ చేయడం వల్ల ఈజీ అయిపోతుంది. ఇప్పుడు 125 + 135 ఇచ్చారనుకోండి. 125ని 135ని మనం పైన విధంగా సెపరేట్ చేద్దాం. ఎలా అంటే 125ని మనం 120 + 5 లా రాసుకోవచ్చు. 135ని 130 + 5లా రాసుకోవచ్చు. 120 + 130ని యాడ్ చేస్తే మనకి 250 వస్తుంది కదా. అలాగే ఈ 5ని యాడ్ చేసేస్తే 10 వస్తుంది. ఇలా టోటల్గా 260 అవుతుంది. ఇలా మనం వాటికి ఉన్న ప్లేస్ వాల్యూస్ని బట్టి సెపరేట్ చేసుకుని యాడ్ చేస్తే మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఇది మైండ్ క్యాల్కులేషన్కే. ఆన్ పేపర్ అయితే కనుక మనం ఎప్పుడు స్కూల్లో చేసేలానే చేస్తే ఈజీ అవుతుంది. అది ఎలా అంటే 120 130 యాడ్ చేస్తే 0 5 2 250 అవుతుంది. అలాగే 125 135 యాడ్ చేస్తే 5 5 10 1 ఇక్కడ యాడ్ చేస్తాం ముందు ప్లస్లో. 2 3 5 కదా. +1 చేస్తే 6 ముందు 2 260 అవుతుంది. ఇలా మనం ఏ ఎడిషన్ అయినా కూడా ప్లేస్ వాల్యూని బట్టి సెపరేట్ చేసుకుంటే చాలా ఈజీగా చేయవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో మన నాన్నగారు శాలరీ, అమ్మగారి శాలరీ యాడ్ చేయమని అడిగారు. ఇప్పుడు డాడీ మమ్మీ శాలరీస్ని యాడ్ చేయాలంటే మనం ఇప్పుడే నాన్న వెళ్ళి పెన్ పేపర్ తెచ్చుకుంటానంటే ఆయన మీరు స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారని అడుగుతారు. కాబట్టి దాన్ని మనం నోట్లోనే చేసుకుని చెప్పేయాలి వెంటనే. సో దాన్ని మనం నోట్లోనే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు నాన్నగారి శాలరీ అంటే డాడీ శాలరీ 25,000 అనుకోండి. 25,000 అనుకుంటే దానికి అమ్మ శాలరీ 18,000 అనుకుందాం. ఈ రెండు యాడ్ చేస్తే ప్లేస్ వాల్యూస్ని బట్టి మనం యాడ్ చేస్తాం కదా. 25 18 అనేవి థౌజండ్స్ తర్వాత ఉన్నాయి కాబట్టి దీని వాల్యూస్ థౌజండ్స్లో ఉన్నట్టు 25,000 అని పిలుస్తాం. 25 × 1000. అలాగే 18 థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 18 × 1000 అనమాట. సో మనం 25 18 యాడ్ చేస్తే సరిపోతుంది. 25 18 యాడ్ చేస్తే ఎంత? 3 ఇక్కడ 1 యాడ్ చేస్తే 43 కదా. దీన్నే నోట్ లెక్కలో ఎలా యాడ్ చేయాలంటే 25 + 18 18ని మనం 2 యాడ్ చేస్తే కనుక 20గా రాసుకోవచ్చు. సో ఆ 2ని మనం 25లో తీసుకుందాం. 23 + 20 43. ఇలా 43,000 అని మనం వెంటనే చెప్పవచ్చు. 25 + 18 43 అవుతుంది. అప్పుడు మన నాన్నగారు అమ్మ శాలరీ నాన్న శాలరీ యాడ్ చేయమంటే వెంటనే ఇలా నోట్లో అనేసుకొని వెంటనే చెప్పవచ్చు.
అలాగే మమ్మీ షాప్కి వెళ్ళి మనల్ని సరుకులు తీసుకురమ్మంది. అలాగే షాప్ ఓనరు ఇది ఎంత అయింది అది ఎంత అయిందని యాడ్ చేసుకుని మనకి వాల్యూ చెప్పేస్తారు. ఇప్పుడు మనం దాన్ని మన పెన్ను పేపర్ మీద యాడ్ చేయలేం కదా, దాన్ని నోట్లోనే అనుకుని యాడ్ చేయాలి. సో దాన్ని కూడా మన నోట్లోనే యాడ్ చేసుకోవాలంటే మన నోట్ లెక్కలు నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు మీ మమ్మీ షాప్కి వెళ్ళి డెటాల్ సబ్బు, ఆయిల్ ప్యాకెట్, ఒక పేస్ట్, బ్రష్ తీసుకురమ్మన్నారు. ఏంటవి? డెటాల్ సోపు, ఆయిల్ ప్యాకెట్, పేస్ట్, బ్రష్. వీటి వాల్యూస్ ఎలా ఉంటాయి? డెటాల్ సబ్బు 30 రూపీస్ అనుకుందాం, ఆయిల్ ప్యాకెట్ 80 రూపీస్ అనుకుందాం, పేస్ట్ 10 రూపీస్ అనుకుందాం, బ్రష్ 20 రూపీస్ అనుకుందాం. ఇవి మనం నోట్లోనే అనుకొని యాడ్ చేసేయాలి. ఎలా అంటే 30 + 40ని యాడ్ చేస్తే 110 కదా. ఇది 110 అనుకుని 30 + 80 110 అనుకుని నెక్స్ట్ వాల్యూకి అలా యాడ్ చేసుకుంటూ ఉండాలి. +10 టోటల్ 120 +20 టోటల్ 140 టోటల్ 140 అయిందని అలా ఈజీగా చెప్పవచ్చు మనం. ఇలా మైండ్లో క్యాల్కులేషన్ చేయడం వల్ల మనం ఏదైనా షాప్లో వాళ్ళు మన దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోకుండా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇలా ఎడిషన్స్ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎడిషన్స్ గురించి ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పగలుగుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.